హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే నేను తిరుమల పాప వినాశనం వెళ్ళగానే ఒక కోతి నన్ను చూసి నా దగ్గరికి వచ్చింది. నా చేతిలో ఏమున్నాయో తెలుసా? ఇది కాశీరేపు బళ్ళు ఉన్నాయండి. కాశీరేపు బళ్ళు చూసి అది ఒకటి ఒకటి తెస్తుంటే ఎంత అందంగా తింటుందో చూడండి. దీనికి కారణం ఏంటో తెలుసా? మనుషులు మూగజీవాలను కూడా ప్రేమగా చూసినప్పుడు అవి మన దగ్గరకు వస్తాయి, మనం ఇచ్చేవి తీసుకుంటాయి. మరి వీటిలో ఏంటంటే ఒక మంచిగా చూసిన జంతువులు ఏ జంతువు అయినా సరే మనకి హాని చెయ్యవు. నేను భయపడకుండా అలా నిలబడ్డాను, ధైర్యంగా వచ్చి ఒకటొకటి తింటున్నాయి. తినిపించాను కూడా, చూడండి నా చేతిలో ఎంత అందంగా తింటుందో. అది అభిమానంగా మనతోటి ఆటలాడుతూ అందంగా తింటూ, అంటే మనలో కూడా ఈ మంచి చెడు అన్నది పక్క తీసేసి మంచినే మనం ప్రజల్లో తీసుకెళ్తూ ఉంటే అదే అభిమానం మనకి తిరిగి ఇస్తారు. కొంతమంది మనకి చెడుగా ఉంటే వాళ్ళని మార్చే తత్వంలో మనం ఉండాలి అనుకోవాలి తప్ప ఎప్పుడు చెడుని చేయకండి, మంచినే ముందుకు తీసుకెళ్దాం. మరి ఈ కోతిని చూసి మనకేమనిపిస్తుంది? మంచిగా చూసినప్పుడు ఏ జంతువైనా మనకి అభిమానంగా మన దగ్గరకు వచ్చి అది ఏదైనా తీసుకుంటుంది, మన మీద దాడి చేయకుండా ఉంటుంది. మరి మన వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇలాగే ఇక్కడ పాప వినాశనం అంటే ఇక్కడ ప్రతి భక్తులు వచ్చి ఈ పాప వినాశనం అంటే ఇక్కడ తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు పాప వినాశనం రాకుండా ఉండరు. కంపల్సరీ ఒకవేళ మీకు తెలియకపోతే బస్సు వెంగబామ్మ అన్నదానం సత్రం వెనక నుంచి వెళ్తాయి బస్సులు. అక్కడికి వచ్చి మీరు బస్సు ఎక్కి పాప వినాశనం వెళ్ళచ్చు. అక్కడి నుంచి గంగ అయిన తర్వాత, దర్శనం అయిన తర్వాత మనం జపాలి వాటర్ ఎక్కడ ఉందబ్బా. వెంకటేశ్వర స్వామి పూజకి నంబి అన్న ఆయన ముసలైన రోజు ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చుకుని దేవుడు పూజిందంట. ఇక్కడికి తాత నాకు దాహం వేస్తుందని దేవుడు ప్రత్యక్షమై నీళ్లు అడిగాడంట. నీళ్లు అడిగితే ఈ దేవుడు పూజకి అనేసి అనగానే వెంటనే కుండ పగలగొట్టి ఇక్కడే ఆకాశగంగని తన భక్తుడు ఇంత ఇదిగా ఉన్నాడని, ఆ నీళ్ళు లేక బాధపడుతున్న అతని కోసం ఆకాశం నుంచి బాణం వేసి ఆ గంగమ్మ తల్లిని ఇక్కడ పుట్టించిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి, ఇదే ఆకాశ గంగ అని దర్శనమిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి. అదే చూడండి, ఆ రాళ్ల మీదుగా జాలు వారుతున్న ఆకాశం నుంచి నేల పడుతుందా అన్నట్టు ఆ గంగమ్మ తల్లి ఎంతో కనువిందు చేస్తుందండి భక్తుల్ని. ఈ వాటరే మళ్ళా మనకి వాటర్ ఆంజనేయ స్వామి తర్వాత వేణుగోపాల ఆకాశగంగలో స్నానం చేస్తే ఎంతో పుణ్యమండి. మరి ఆకాశగంగ దర్శించుకున్నాం, నెక్స్ట్ జపాలి వెళ్దామండి. మరి రండి. జపాలి ఆంజనేయ స్వామి ఎంతో పవిత్రమైన టెంపుల్. ఈ టెంపుల్లో ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుంటే ఇక్కడే ఆంజనేయదేవి ఆంజనేయ స్వామి పుట్టడం ఇదే ప్రదేశం అంటండి. మరి ఈ ప్రదేశం దర్శించుకున్న భక్తులు మరి అక్కడ ఆ సీతాదేవి కోనేరు కూడా ఉందండి. అక్కడ ఆ అంజనాదేవి కోనేరు ఇవన్నీ చూస్తే ఎక్కడ చూసినా ఆ భక్తే. చూడండి, ఒక చెట్టు నుండి వచ్చిన వినాయకుడు రూపంలో వచ్చిన చూడండి, ఆ రూపం వినాయకుడు రూపం. ఇక్కడ భక్తులు కూడా పూజిస్తూ ఉంటారు. మరి ఇలా అడవుల్లో ఉంటుంది, అడుగున తిరుమల సన్నిధిని భక్తి. ఇది పుణ్య ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి చుట్టూ ఆశ్రమాలు, ఈ టెంపుల్ గుళ్ళు దర్శనాలే తప్ప అదే మహాశివుడు అక్కడ ప్రత్యక్షమిచ్చాడు. ఆ అంజనాదేవి ఇక్కడే ఆంజనేయ స్వామిని కూడా పుట్టిందని పురాణాలు చెప్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ దర్శనం తప్పకుండా వస్తారు. ఓన్లీ కాలి మార్గాన్నే నడిచి రావాలి. కిలోమీటర్ ఉంటుంది, కానీ ఈ కిలోమీటర్ నడిచినా కూడా అడవులు ఎంతో అందంగా. ఇదేనండి కోనేరి, ఇది అంజనాదేవి కోనేరు అంటారు. ఈ కోనేరిలో ఎంతో మంచిది, పసుపు రంగులో వాటర్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు వెళ్ళి చూడండి, పసుపు కోనేరు అంటారు అది. మరి ఇలా ప్రతి భక్తులా వెనక్కి వచ్చి మనం ఈ దర్శనాన్ని చూసుకుంటే చూడండి, కోతి ఇక్కడ ఎంత అందంగా మనకి కనువిందు చేస్తుందో. ఈ కోతి నా చేతి తెచ్చుకుంటూ తింటూ అది మరలా ఏం పెడతారని ఎదురు చూస్తున్నది. కానీ కోతులను చూసి భయపడతాం, కానీ నాకు ధైర్యం వచ్చింది. ఎందుకు చేసినా అది మనతో ఉంటున్న స్నేహాన్ని బట్టి, మనతో మనుషులతో పంచుకుంటున్న ఈ అభిమానాన్ని. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇంకా ఎన్నో వీడియోలు ఉన్నాయి. మన ఈ ఛానల్ని కంపల్సరీ అందరికీ చేర్చండి. ఇంకా ఎన్నో యాత్రలో మా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ చూపిస్తాను. ఇక్కడే పార్కింగ్. ఇలా మెట్లంగా వెళ్ళచ్చు, బైకుల మీద కూడా వెళ్ళచ్చు. ఎవరికి బుద్ధిమంతులు. మీ ఫ్యామిలీయా? బాగున్నారా? ఫ్యామిలీ బాగుందా? ఏమనలేదు. అక్కడ ఒకటి తీస్తుంది, ఇక్కడ ఒకటి చూస్తుంది. ఏలు నన్ను ఎక్కరెత్తున్నావా? ఎక్కరెత్తున్నావా? ఎక్కరెత్తావా? పడిపో. కావాలా? మొబైల్ పెద్దది వచ్చేసింది.